హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే తెలంగాణ రాష్ట్రం మన భారతదేశ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు మనము మన కేంద్ర హోమ్ మినిస్టరు అమిత్ షా గారు మావోయిస్టులను ఉద్దేశించి వారు ఒక ప్రకటనను తెలపడం జరిగింది. అదేందో చూద్దాం మనము. మావోయిస్టులారా ఆయుధాలను వదలండి. ఎవరంటున్నారు? అమిత్ షా అంటున్నారు. మావోయిస్టులారా ఆయుధాలను వదలండి అంటారు. మంచి మాట ఇది. అమిత్ షా గారు చాలా మంచి మాట. వివరాల్లోకి వెళ్ళి చూద్దాం మనం. మరి ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ఆయుధాలను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని చెప్పేసి మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్తర్ పాండుమ్ వేడుకల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2026 మార్చి నాటికి మావోయిస్టుల బెడదను పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. బస్తర్లో బుల్లెట్ కాల్పులు, బాంబు పేలుళ్ళు రోజులు ముగిసిపోయాయని, ఆయుధాలను అడ్డం పెట్టుకుని గిరిజన సోదరిమణుల అభివృద్ధిని మావోయిస్టులు ఆపలేరు అని అమిత్ షా పేర్కొన్నారు. గత 50 ఏళ్లుగా బస్తర్ అభివృద్ధికి నోచుకోలేదని, బస్తర్ ప్రజలు తమ ఊళ్ళను నక్సలైట్ రహితంగా మార్చాలని బలమైన నిర్ణయం తీసుకుంటేనే అభివృద్ధికి బాటలు పడతాయని స్పష్టం చేశారు. ఏమన్నారు? గత 50 ఏళ్లుగా బస్తర్ అభివృద్ధికి నోచుకోలేదని, బస్తర్ ప్రజలు తమ ఊళ్ళను నక్సలైట్ రహితంగా మార్చాలని బలమైన నిర్ణయం తీసుకుంటేనే అభివృద్ధికి బాటలు పడతాయని స్పష్టం చేశారు. అక్కడ ఆ బస్తర్ యొక్క ప్రజలు బలమైన నిర్ణయం తీసుకోవాలంటున్నారు. వాళ్ళ నిర్ణయం బలంగా తీసుకుంటేనే ఈ నక్సలైట్ రహితంగా మార్చడానికి అవకాశం ఉందని చెప్పి మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అంటున్నారు. వాస్తవంగా ఇప్పుడు మన దేశంలో టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు చాలా ఇబ్బందులకరంగా ఉండే, హక్కుల ఉల్లంఘన విపరీతంగా జరుగుతుండేది ఒకప్పుడు. వాస్తవంగా ఈ యొక్క మావోయిస్టులు వీరు ఏమంటారంటే, మేము అవినీతిని అరికట్టడం కొరకే మేము ఈ విధంగా ఒక పార్టీగా ఏర్పాటయ్యి మేము ఇలాంటి మా యొక్క కార్యకలాపాలను కూడా మేము నడిపిస్తామని చెప్పి వాళ్ళు ప్రజల కొరకే పనిచేస్తున్నామనే నెపంతో కూడా వాళ్ళు పనిచేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ వాస్తవంగా నేను కూడా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున ఈ యొక్క మావోయిస్టులకు తెలియపరిచేది ఏంటంటే, మీరు కూడా ప్రజా శ్రేయస్సు కొరకే పనిచేస్తున్నారు అని మీరు చెప్తుంటారు కనుక చేస్తుండొచ్చు మీరు ప్రజా శ్రేయస్సు కొరకే. కానీ దాన్ని మీరు జనజీవనంలో ఉంటూ, ప్రజలలో ఉంటూ, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, మన భారత రాజ్యాంగం ఉంది, మన రాజ్యాంగబద్ధంగా కూడా ప్రజలకు న్యాయం జరిగే విధంగా కార్యకలాపాలను చేపట్టవచ్చు. ఈరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో చాలా అభివృద్ధి జరుగుతుంది టెక్నాలజీ పరంగా. ఈరోజు వాస్తవంగా ప్రజలు కనుక ఉన్నటువంటి టెక్నాలజీని సరిగా యూటిలైజ్ చేసుకొని మన యొక్క భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అవగతం చేసుకొని ముందుకు నడిచినట్లయితే ఈ యొక్క దేశము, రాష్ట్రము అభివృద్ధి చెందే అవకాశాలు చాలా కనపడుతున్నాయి. వాస్తవంగా చాలా అభివృద్ధి చెందింది. గతంలో ఒకప్పుడు అభివృద్ధి లేని సందర్భాలలో ఓకే, అది అప్పుడు మీ ప్రభావం కొంత ప్రజలకు మేలు జరగవచ్చు, జరగకపోవచ్చు, అది సెకండరీ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మీరు కూడా జనజీవన స్రవంతిలో ఉంటూ మీకున్నటువంటి యుక్తిని, శక్తిని చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మీరు ఉపయోగించి ప్రజా శ్రేయస్సు కొరకు మీరు జనజీవన స్రవంతిలోకి వచ్చి మీ యొక్క కార్యకలాపాలను చట్టబద్ధంగా మీరు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మీరు చట్టబద్ధపరమైన కార్యకలాపాలను చేపడితే
బావుంటుందని చెప్పి మేము కూడా మా అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నాం. అనవసరంగా ఆ గుట్టలల్లో, ఆ చెట్లల్లో, పుట్టలల్లో ఆ తల్లికి, తండ్రికి, బంధువర్గానికి అందరికీ దూరంగా ఉంటూ సాధించేది ఏమి ఉండదు వాస్తవంగా. కాబట్టి మీరు జనజీవన స్రవంతిలోకొచ్చి ఈ జనజీవనంలోనే గడుపుతూ చట్టబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ప్రజలకు మీ వంతు సేవలు గూడా మీరు అందియాలే. అందిస్తే కూడా బావుంటది. ఇప్పుడు పరిస్థితులు మారినయి. దేశము అభివృద్ధి నడకలో ఉంది. ఇప్పుడు వాస్తవంగా మీలాంటి తెలివిగల్ల వాళ్ళు మీరు జనజీవన స్రవంతిలోనే ఉంటూ చట్టబద్ధమైన కార్యక్రమాలను చేపడుతూ మీరు ప్రజలకు సహకరిస్తే బావుంటుంది. కనుక మీరందరూ మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చెప్పినట్లుగా ఆయుధాలను వదలండి. జనజీవన స్రవంతిలోకి ఏమన్నారు? ఆయుధాలను వదలండి. జనజీవన స్రవంతిలోకి రమ్మని చెప్తున్నారు గనుక మీరు వస్తే బావుంటుంది. నేను కూడా మీ అందరికీ చేతులెత్తి నేను నమస్కరిస్తూ తెలియపరుస్తున్నాం. దయచేసి మీరు దీన్ని అన్యథగా భావించకుండా మీ కన్న తల్లులు, మీ భార్యలు, మీ బిడ్డలు మీ కొరకు ఎంతో వేదన చెందుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి వారి జీవితంలో. కాబట్టి మీరంతా జనజీవన స్రవంతిలోకి వచ్చి వారి కళ్ళల్లో మీ యొక్క కుటుంబాల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ, అలాగే ప్రజలకు కూడా న్యాయం జరిగే విధంగా మీరు చట్టబద్ధమైన పోరాటం జనజీవన స్రవంతిలోనే ఉంటూ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.